హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇవాళ టిప్ వీడియో ఏంటంటే, మేము భద్రాచలంకి వెళ్ళాం. గోదావరి మూవీ చూసినప్పటి నుంచి భద్రాచలంకి వెళ్ళాలనేది చాలా రోజుల నుంచి డ్రీమ్గా ఉండేది. ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది. కానీ మేము వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే మూవీలో క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. ట్రైన్ 11:45కి అయితే మేము కరెక్ట్గా 11:43కి రైల్వే స్టేషన్లో దిగాం. అక్కడి నుంచి ఫిఫ్త్ ప్లాట్ఫామ్కి జస్ట్ 2 మినిట్స్లో మేమైతే రీచ్ అయ్యాం. మేము కరెక్ట్గా రీచ్ అయ్యే టైంకి ట్రైన్ వెళ్ళిపోయింది. మేము బాలయ్య బాబులాగా చేయబెట్టి ట్రైన్ ఆపేసాం. ఏంటి బాలయ్య బాబులా చేయబెట్టి ఆపేసాం అనుకుంటున్నారా? నాకు కూడా తెలియదండి. ఫస్ట్ టైం మేము కూడా చూస్తున్నాం. అక్కడున్న పోలీస్ చెప్పారు, లైక్ మీరు చేయబెడితే మేబీ మన లక్ బాగుంటే ట్రైన్ ఆపుతారని. అలాగే మా లక్ బాగుండి ట్రైన్ అయితే ఆపేశారు. అలా 2 టైమ్స్ మేము సేమ్ ట్రైన్ మిస్ అయ్యి ఫైనల్లీ భద్రాచలంకి అయితే వచ్చేసాం. భద్రాచలంలో మేము 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. డే 1 వచ్చి పర్ణశాలకు వెళ్ళాం. డే 2 భద్రాచలంకి విజిట్ చేసాం. ఫస్ట్ మేము దిగగానే హరిత హోటల్ అయితే దిగాము. ఆ హరిత హోటల్ చూడడానికి చాలా బాగుంది. ఎలా అంటే మన చిన్నప్పుడు ఆ డబ్బా టీవీలు అవన్నీ సేమ్ చాలా బాగా అనిపించింది. ఆ బాల్కనీ మీరు వీడియో ఫస్ట్లో అయితే చూస్తే మీకు అవన్నీ నేను అప్లోడ్ చేశాను క్లిప్, అక్కడ చూడండి. సో డే 1 మేము పర్ణశాలకు అయితే స్టార్ట్ అయిపోయాం. పర్ణశాలకి ఎంటర్ అవ్వగానే అక్కడ చెట్లు, వెదర్ చాలా బాగుంది. అసలుకి కూల్గా అనిపించింది ఆ రోజు మొత్తం వెదర్. పర్ణశాలలో ఏముంటుంది అని అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఏంటంటే రాముల వారు సీతాదేవి కోసం అక్కడ కొన్ని రోజులు ఉండేవాళ్ళట. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆమె అక్కడ చీరని ఆరబెట్టేదంట. ఆ చీర గుర్తులు, వాళ్ళ తిన్న ప్లేట్, అలాగే వాళ్ళు ఆడుకున్న ప్లేస్, ఆ చైర్ చూస్తున్నారు కదా, అదేంటంటే అక్కడ రాముల వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళంట. ఆ పసుపు కుంకుమ వేసిన దానిపైన అవన్నీ చూసుకొని అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. అది మొత్తం వినేసి దెన్ మేమైతే గోదావరిలో వాటర్లో బోట్ రైడ్కి అయితే వెళ్ళిపోయాం. బోట్ రైడ్ అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి, కానీ ఇట్స్ ఏ వర్త్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మొత్తం చాలా దూరం అయితే తీసుకెళ్లారు. సో ఆ రోజు మేము అది చూసుకొని రిటర్న్ వచ్చేసాం. డే 2 మేమైతే భద్రాచలం దర్శనానికి అయితే వెళ్ళాం. భద్రాచలం దర్శనానికి వెళ్ళగానే ఏదో ఫెస్టివల్ లాగా, ఏదో సమ్ స్పెషల్లా అనిపించింది. ఎందుకంటే మేము స్పెసిఫిక్గా భద్రాచలంని ఆ రోజు ప్లాన్ చేసుకున్నామంటే ఆ రోజు మా యానివర్సరీ. సో అందుకని మేము ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం. కానీ డే 2 మాత్రం ఫుల్ వేడిగా ఉంది, కానీ దర్శనం బాగా అయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టడం